అందరికి ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా ఆలు టిక్కా బర్గర్ని ఇంట్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనా, చాలా చీజీగా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ ఆనియన్స్ని టమోటాస్ని ఇలా రౌండ్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత క్యాప్సికమ్ని పొడవుగా కట్ చేసుకోవాలి ఇలాగా. ఓకేనా, ఇలాగా కట్ చేసుకున్నాక క్యాబేజ్ది గట్టి కండ తీసేసి ఇలా సాఫ్ట్గా ఉంటుంది కదా, అది కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత చీజ్ని బాగా తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్లో ఫ్లేమ్లో పెట్టి బటర్ వేసి దాని మీద బర్గర్ బన్స్ని, ఇవి బయట మార్కెట్స్లో దొరుకుతాయి. ఓకేనా, సూపర్ మార్కెట్స్లో లాగా అవి తీసేసుకొని బాగా సర్కిల్ మోషన్లో తిప్పేసుకోండి. అవి బాగా హీట్ అవ్వాలి. ఓకేనా, ఇలా అన్నీ చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ వేసేసుకోండి. అది హీట్ అయ్యాక ఇవి ఆలు టిక్కా అండి, ఇవి నేను ఇంట్లోనే చేశాను. ఇవి బయట కూడా దొరుకుతాయి కానీ ఎక్కువ రేటు. ఇంట్లో చేసుకుంటే మంచి హెల్తీగా ఉంటాయి కదా. కావాలంటే రెసిపీ కామెంట్ చేయండి, తప్పకుండా పోస్ట్ చేస్తాను. అవి ఇంకా బ్రౌన్ కలర్ వచ్చాక పక్కన తీసేసుకోండి. ఇంకా బర్గర్ బన్స్ మనం హీట్ చేసుకున్నాం కదా, దాని మీద మైనీస్ వేసేసుకోవాలా. మీకు ఇష్టం ఉంటే రెడ్ మైనీస్, వైట్ మైనీస్ అయినా వేసేసుకోవచ్చు. తర్వాత చీజ్ వేసుకోవాలా. మీకు ఎక్కువ చీజీగా కావాలనుకుంటే చీజ్ ఎక్కువ వేసేసుకోండి. తర్వాత క్యాబేజ్, తర్వాత క్యాప్సికమ్, ఆనియన్స్, టమోటాస్ వేసేసుకున్నాక మళ్ళీ కొద్దిగా చీజ్ వేసేసుకోండి. వేసేసుకొని ఆలు ప్యాటీ వేసేసుకొని ఇలా బర్గర్ బన్స్ పెట్టేసి తర్వాత వ్రాపర్తో వ్రాప్ చేసి ఓవెన్లో చాలు. ఎక్కువ పెడితే అవి బ్లాక్ అయిపోతాయి. అది హీట్ అయ్యేంత వరకు అంతే. మన సింపుల్ ఆలు టిక్కా బర్గర్ రెడీ. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.